హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నాకు గొంతుకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది అండ్ గుట్టక వేయగలుగుతున్నాను. ఫీవర్ కూడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉల్లిపాయలకు వస్తున్నాను కదా, ఎంత నీరసం ఉంది అన్నది మాత్రం నాకే తెలుసండి. అసలు ఎలా ఉంది అంటే, నేనేదో రంగుల రాట్నం గిర్రా గిర్రా తిరిగేసి వచ్చి నుంచుంటే ఒళ్ళు ముందుకి వెనక్కి ఎలా ఊగిపోతుందో, స్టేబుల్గా ఒక చోట ఎలా నుంచోలేదో అలా ఉందండి నాకు. దీనికి రీజన్ ఏంటి అంటే ట్యాబ్లెట్స్. డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ పవర్ ఎక్కువ అవుతాం వల్ల అలా ఉందా, లేకపోతే ఏంటి అన్నది నాకు రీజన్ తెలియదు. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ అండ్ ఇంకొకటి ఏంటి పారాసిటమాల్, అంటే గొంతుకు బాగా వాచిపోయి నొప్పి చేసేసిందండి నాకు. సో ఒక పారాసిటమాల్ కూడా ఇచ్చారనమాట. అంటే గొంతుకుని ఇలా టచ్ చేస్తున్నా కూడా అది నొప్పిగా అనిపించింది. అది నేను ఆ ట్యాబ్లెట్లు జస్ట్ ఇప్పటికి రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నానండి. 2 ట్యాబ్లెట్లకి చాలా మంచి రిజల్ట్ ఉంది. నొప్పి మొత్తం తగ్గిపోయింది, వాపు లేదు, గుట్టక వేయగలుగుతున్నాను, ఫీవర్ తగ్గిపోయింది, చలి తగ్గిపోయింది, చాలా బాగుంది. కాకపోతే ట్యాబ్లెట్ వేసుకున్న ఒక 1 అవర్ తర్వాత విపరీతమైన నీరసం, వల్ల మాలిన నీరసం అంటారు చూసారండి. ఏదో నాకు రంగుల రత్నం తిరిగి వచ్చిన తర్వాత ఒళ్ళు ఊగుతుంది. బీచ్లో బాగా స్నానం చేసి వచ్చిన తర్వాత ఒళ్ళు ఎలా ఊగుతుందో అలా ఉందనమాట. ఇంకా నేను ఇలా అయితే అయిపోతానురా బాబు, త్వరగా వంట చేసుకుని అన్నం తిందాము అనేసి అలా ఓపిక లేకపోయినా ఉల్లిపాయలు అవి కోస్తున్నాను. కానీ ఆ ఉల్లిపాయ కోయలేక చెయ్యి ఎక్కడ కట్ చేసేసుకుంటానా అని అనిపించిందండి. అంత ఒళ్ళమన్న నీరసం వచ్చేసింది అనమాట. ఇంకా మా వారికి ఫోన్ చేసి, నేను బండి నడిపే పొజిషన్లో లేను, మను నువ్వు తీసుకుని వచ్చే, నేను పడిపోతానేమో అని అనిపిస్తుంది అంటే, నేను తీసుకుని వస్తానులే మనునే అన్నారు. ఇప్పటికి టైం ఎంత అయింది అనుకున్నారు? 1 o'clock అయిపోతుందండి నేను వంట పని స్టార్ట్ చేసేసరికి. మరి ఎందుకు ఇంత లేట్గా స్టార్ట్ చేశాను అంటే, ట్యాబ్లెట్ వేసుకున్న ఒక 1 అవర్కి చాలా నీరసం వస్తుంది, ఇంకా నేను నుంచుని చేయలేకపోతున్నానని ఇంకా అలాగా కూర్చుని ఉండిపోయాను అనమాట. కూర్చుని ఎడిటింగ్ కంప్లీట్ చేసేసానులేండి. అవి మినీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, 6 day రొటీన్ అనేసి, అవి ఆ రోజు సాటర్డే సండే ఒంట్లో బాగోలేనప్పుడు తీసిన రొటీన్ అనమాట. సో అవైతే పెడుతున్నాను. ఇంక ఇదిగోండి వేడివేడిగా వంకాయ కోడిగుడ్లు పులుసు తినాలి అనిపించిందండి నాకు. ఎందుకో పులుసు కూర తినాలి, కోడిగుడ్డు వేసుకుని తినాలి అని అనిపించింది. అండ్ ఇలా గొంతుకు నొప్పి ఉన్నప్పుడు వెంటనే 2 కోడిగుడ్లు తినేసే భావాన్ని వేడివేడిగా అని కూడా కామెంట్ చేశారు. సో ఇంకా వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే పెట్టాను పల్చగానండి. కూర చాలా బాగుంది. ఇక అసలు ఎవరు తింటే నాకెందుకు, తినకపోతే నాకెందుకు అన్నట్లు ఫస్ట్ అయితే నేను పెట్టుకుని అలా తల పట్టుకుని 4 ముద్దలు తిన్నానండి. తిన్న ఒక 1 అవర్ తర్వాత నా బాడీ నార్మల్ అయ్యిందనమాట. మళ్ళీ నైట్ ట్యాబ్లెట్ వేసుకుంటానా, ట్యాబ్లెట్ వేసుకున్న కొద్దిసేపటికి ఇదే పొజిషన్ అండి. మరి ఇది ట్యాబ్లెట్ పవర్ ఎక్కువ అవడం వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో నాకు తెలియదు. కానీ ఇక నైట్ నేను పారాసిటమాల్ ట్యాబ్లెట్ అయితే స్కిప్ చేసేసాను. నొప్పి తగ్గిపోయింది కదా, ఒకవేళ ఆ 2 బిళ్ళలు వేసుకుంటే అంత సిక్ అయిపోతుంది. అంత సిక్ కాదు, ఏదో తెలియని నీరసం. దాన్ని ఎగ్జాక్ట్గా ఏమని చెప్పాలి, బీపీ డౌన్ అయిపోయిందని చెప్పాలా, లేకపోతే ఏ లెవెల్స్ డౌన్ అయ్యాయన్నది తెలియదు. కానీ ఏదో నీరసం అయితే వచ్చేస్తుంది. సో నైట్ అయితే ఇంకా పడుకునే ముందే వేసుకుంటున్నానండి. అంటే వేసుకుని కొంచెం సేపు ఉంటుంటే ఇంకా నేను తిరగలేకపోతున్నాను, ఏదో నీరసం వస్తుందన్నమాట ఆ బిల్ల వల్ల. అది మొత్తము నాకు 8 daysకి ఇచ్చినట్టున్నారండి కోర్సు. ఇంకా కూర అవ్వగానే వేడి కూర వేసుకుని తిన్నానండి. ప్రాణం లేసినట్టు అనిపించింది. నాకు ఎంత బాగా నచ్చిందా పులుసు కూర. వేడి అన్నము, వేడి కూర అలా ముద్ద కలుపుకుని, అండ్ వేడి అన్నంలో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి, కోడిగుడ్లోని పసుపుసాన్ని కలుపుకుందంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. భలే కడుపు నిండా అన్నం తినేసి మళ్ళీ 3:30 వరకు ఏ పని చేయకుండా అలా మంచం మీద పడుకుని ఫోన్ చూస్తూ అలా ఉండిపోయాను. 3:30కి బాడీ స్టేబుల్ అయ్యిందండి. ఓకే బాగుంది అని అనిపించింది. అప్పుడు వచ్చి గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. సో షాను అమ్మ ఎవరో వచ్చారమ్మా అనేసి పిలిస్తే బయటకైతే వెళ్ళాను. ఒక కొరియర్ అయితే వచ్చిందండి. నేను కావాలని కొన్ని పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. యూజువల్గా నేను పికిల్స్ అమ్మిస్తుంది నాకు, సో బయట కొనుక్కునే పని లేదు. అసలు ఏంటిది, ఎంతవరకు నిజము అని తెలుసుకోవాలి అన్నట్టుగానే ఆర్డర్ పెట్టాను అనమాట. మీకు తెలుసు కదా, నేను మరీ ఏమి టూ మచ్గా డబ్బులు అయితే ఖర్చు పెట్టాను. చాలా ఆచితూచి ఆలోచించే చేస్తాను. నేను జస్ట్ ఇప్పుడే కడుపు నిండా అన్నం తినేసానండి. కానీ ఇప్పుడు ఇంకోటి పార్సిల్ అయితే వచ్చింది. ఏం పార్సిల్ అని అనుకుంటున్నారా?
నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తున్నానండి. అలైక్య చిట్టి పికిల్స్ బాగోలేదని, అలైక్య చిట్టి పికిల్స్ ఇంత దారుణమా అని, అలైక్య చిట్టి పికిల్స్లో ఇంత రేట్స్ అనేసి ఇలాగా చాలామంది వీడియోస్లో అయితే చెప్తున్నారు. అసలు బాగోలేదు అనేసి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కదా. ఎందుకు ఇంతమంది అంతలా చెప్తున్నారు? ఒకసారి ట్రై చేద్దాము అండ్ ట్రై చేసి మన రివ్యూ ఎలా ఉంది ఏంటన్నా చెప్దాము అన్నట్లుగా పికిల్స్ నుంచి కొన్ని అయితే ఆర్డర్ పెట్టానండి. మెయిన్గా ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలనేసి తన పేజ్ని అయితే విజిట్ చేసామంది. రివ్యూ ఎలా చెప్తున్నాక నాకు ఖచ్చితంగా ఒకసారి తీసిమా కాదా అన్నది చూడాలనిపిస్తుందండి. సో ఇంకోండి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ ఇంకా 2 రకాల పచ్చళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, 2-3 రకాలు. సో ఏమేమి పెట్టాను అన్నది అయితే మీకు చూపిస్తానండి. ఆర్డర్ అయితే త్వరగానే వచ్చేసింది. నేను 3 days ఏగో పెట్టాను, ఇప్పుడైతే వచ్చిందనమాట. సో ఓపెన్ చేసి అయితే చూస్తానండి. వేడి అన్నము పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. అందులో చికెన్ తొక్కు పచ్చడి వేసుకుని తిందామనేసి ఉంది నాకు. సో చూద్దాము. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇంకా నేను గోంగూర మటన్ పెట్టాను. మా వారికి మటన్ ఇష్టము అండ్ పుల్లగా ఉంటే కూడా ఇష్టం కదండి, మీకు తెలుసు కదా. ఎక్కువగా పుల్లగా ఉన్న పప్పు, ఇలాగ మ్యాంగో పప్పు, ఇంకా గోంగూర పప్పు ఇలాంటి ఇష్టంగా తింటారు కాబట్టి ఆయన కోసం అయితే గోంగూర మటన్ పెట్టానండి. నా కోసమేమో చికెన్ పెట్టుకున్నాను. ఇంకా గోంగూర ఫ్రాన్స్ పెట్టానండి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. వీటికి మళ్ళీ రేట్స్ ఎంత పడ్డాయి భవానీ అని మీరు అడగొచ్చు. ఇప్పుడు అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళు రేట్లు కొంచెం తగ్గించామనేసి వీడియో పెట్టారు కదండి. సో నేను మొన్నే పెట్టాను కాబట్టి నాకు తగ్గించిన రేట్స్ మీదే పడ్డాయి. ఒక్కోదానికి ఎంత రేట్ పడ్డది అన్నది పక్కన స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. సో మీకు తెలుసు కదా, భవానీ బాగుంటే బాగుందని చెప్తుంది, బాగోపోతే బాగోలేదనే చెప్తారు కదండి. ఇద్దరికి కలిపి ఒకటి ఇస్తాను, మళ్ళీ వేస్ట్ చేస్తారు. గోల్డ్ రేటు దగ్గర నీకు చిన్నదే నేను కొట్టేసుకుని డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా బాగుందండి. పేరుకి పిల్లల పేరు చెప్పి తప్పిస్తాను కదండి, ఇలాంటివి ఎక్కువ నేనే చేస్తాను. ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందని చెప్తాను. ఇలాంటి నేను ఫుల్గా తినేసానండి, ఆకలి ఎట్లేదు. కానీ ఇదే కరెక్ట్ టైం మీకు చెప్పడానికి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాగా ఆకలి మీద ఉన్నాం అనుకోండి, మనకి టేస్ట్ పట్టించుకోము, ఎలా ఉన్నా తినేస్తాము. ఇప్పుడు నాకు అంతగా ఆకలి ఎట్లేదు కాబట్టి ఇప్పుడు టేస్ట్ని ఖచ్చితంగా పట్టించుకుంటాం మనం. సో ఇప్పుడే మీకు రివ్యూ చెప్పడం కరెక్ట్ అనేసి అనిపిస్తుంది. తొక్కు చికెన్ పచ్చడి అయితే వేసుకుంటున్నానండి. దీని లోపల ఇంకో ప్యాకింగ్ కూడా ఉంది. ఇదిగో ఇంకో ప్యాకింగ్ ఉంది. మరే ఆయిల్ లీక్ అవ్వకూడదని 3 లేయర్ ప్యాకింగ్ చేశారు. ఇది చికెన్ తొక్కు పచ్చడి అండి. ఇదైతే మాత్రము ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ లేవు, అలాగే ఆయిల్ కూడా సమానంగా వేసి పంపించారండి. అడిషనల్గా ఆయిల్ కూడా ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. ఇక ఇది తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది మీకు నేను చెప్తాను. ఫస్ట్ ముద్ద నాకంటే నాకు అని షానుమను అడిగారండి. నేను షానుకి పెట్టాననేసి మా మనుకి ముఖం మాడిపోయింది. ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో చూడండి. షానుమా బాగుందా? టేస్ట్ బాగుందా నిజంగా? చిన్న నీకు నచ్చిందా తల్లి? నాకు కూడా తినాలనిపిస్తుంది, నేను ట్రై చేస్తా. మొక్కొద్దా నీకు? బాగుంది కదా? ఎందుకు అన్నాడు పచ్చడి అయితే నిజంగానండి చికెన్ తొక్కు పచ్చడి చాలా బాగుంది. మరి వీడియోలో పచ్చడి అనేసి నేను ఎందుకు చేశానో అర్థం కావట్లేదు. మా మన అసలు తినదాలంటే నాకు ఇంకా పెట్టమ్మా అని అడుగుతుందండి.
పచ్చడి ఏదైనా ముక్క ఎక్కువసేపు నవలాల్సి వస్తుంది, ముక్క మాత్రం ఎక్కువసేపు నవలాల్సి వస్తుంది. కానీ పచ్చడి ఈ మెతుకులు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికి పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు, బాగుంది నిజంగాని. కదమ్మా చికెన్ తొక్కు పచ్చడి చాలా బాగుందండి. మా వారు వచ్చిన తర్వాత గోంగూర మటన్, గోంగూర ఫ్రాన్స్ కూడా తింటాము. ఇప్పుడు అన్నం లేదు, నైట్ డిన్నర్లో వండుతాను కదా, మా వారు వచ్చేసి 2 ఓపెన్ చేస్తా. నేను 3 డేస్గా ఇంట్లో సరిగ్గా పనులైతే ఏమీ చేయలేదండి. ఇల్లు నేను క్లీన్ చేస్తే మా వారో లేకపోతే మా పిల్లలు ఇల్లు అయితే క్లీన్ చేసి పెట్టేసి ఇవ్వరు అనమాట. ఇంకా ఇప్పుడు చూసారండి ఇల్లు ఎలా పడితే అలా ఉంది. పొద్దుటే ఇవన్నీ పూర్తి చేసేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటున్నానో చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకనేసి నేను ఏమీ పనులు అయితే చేయలేకపోయానండి పొద్దుటంతని. ఇంకా ఎప్పుడు ఓపుకొస్తే అప్పుడే చేసుకుందాంలే అని అలా వదిలిపడేసాను అనమాట. ఇంక ఇప్పుడు నేను ఇల్లు మొత్తాన్ని సర్దుకుని తుడుచుకుంటూ వస్తున్నానండి. నేను ఎప్పుడు ఇల్లు తుడవడానికి ముందు వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు ఉంటే వాటిని అందులో వేసేసి అప్పుడు ఇల్లు శుభ్రం చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. సో నాకు ఈ ఇల్లంతా సర్దుకుని నీట్గా క్లీన్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేస్తుంది. ఈ లోపల వాషింగ్ మిషన్ కూడా మ్యాక్సిమం అయిపోతుంది అనమాట. సో వాషింగ్ మిషన్ అయ్యే లోపల ఇంకో చిన్న పని ఏమైనా చేసుకునే లోపల అది అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంకా బట్టలు కూడా ఆరేసేసుకోవచ్చు అనమాట. ఇంకా అయితే మాత్రము మంచాలు సర్దడం దగ్గర నుంచి మొదలు పెట్టానండి. నేను కింద పెట్టేసిన పిల్లల వస్తువులు వాటిని వేటి ప్లేసుల్లో వాటిని పెట్టుకుని ఇవన్నీ సర్దడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇది ఇలా రన్ అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో నేను ఒక మంచి విషయం గురించి అయితే మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. మనం ఏదైనా ఒక విషయాన్ని ఫ్యూ డేస్లో చేయబోతున్నాము, లేకపోతే మన లైఫ్లో ఒక విషయము ఫ్యూ డేస్లో జరగబోతుంది అన్నది ఏమన్నా ఉన్నప్పుడు మనకి చాలా చాలా హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది కదండి. సో మన లైఫ్లో హ్యాపీనెస్ కావాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక చిన్నది మనము ఫ్యూ డేస్లో ఈ పని చేద్దాము, లేకపోతే ఫ్యూ డేస్లో మనము ఇక్కడికి వెళ్దాము, ఇలా చేద్దాము అని ఒక చిన్నది ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి హ్యాపీనెస్ ఇచ్చే విషయం అనుకోండి. మనకి ఇంకా ఫ్యూ డేస్ టైం ఉంది అనగానే ముందు నుంచి మనకి అది హ్యాపీనెస్ ఇస్తుంది. మరి ఈ విషయంలో మీలో ఎంతమంది నాతో ఏకీపిస్తారు అన్నది కామెంట్ చేయండి. సో సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. ఇంకా పిల్లలకి May 2 వరకు స్కూల్ ఉంది. షానుకి April 1 నుంచి 3rd క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక షానుకి స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దానికి స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి ఏంటి అన్నది అప్పుడే నేనైతే చెప్పదలుచుకోలేదండి. ఎందుకు అంటే మొన్న నవంబర్లో మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. చాలా ఖర్చు పెట్టి టికెట్లు ఇవన్నీ బుక్ చేసుకున్నామండి, అక్కడ ఇంక్లూడింగ్ రూమ్స్తో సహా. అప్పుడు సడన్గా ఇంట్లో అందరికీ ఫీవర్స్ రావడము, 15 డేస్ అందరం మంచాన పడడము, మళ్ళీ అమ్మ రావడము, హాస్పిటల్లో నేను అడ్మిట్ అవ్వడము, ఇవన్నీ జరిగినాయి కదా, మనుని అడ్మిట్ చేయడం ఇవన్నీ. సో ముందే నేను అందరికీ చెప్పుకుంటున్నాను అనుకో, అవి జరగట్లేదు, మళ్ళీ షేమ్ లాగా అనిపిస్తుంది నాకండి. సో అందుకని ఈసారి అయితే ఏ ఊరు అన్నది ఎగ్జాక్ట్గా నేను మీకు చెప్పను, కానీ మేము ఈ సమ్మర్లో ట్రిప్ అయితే వెళ్దామని ఒక ప్లాన్ అయితే వేసుకున్నాము. టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నామండి. కానీ ఇప్పుడు మళ్ళీ నేను సడన్గా ఇలాగా గొంతుకి రెప్పి రావడము, ఫస్ట్ మనుకి, తర్వాత షానుకి, తర్వాత నాకు రావడము, ఇంకా మా వారికి భయం వేస్తుంది అనమాట. అయ్య బాబో చాలా రేట్లెట్ టికెట్లు బుక్ చేసేసాను, నువ్వు ఆ టైంకి హెల్తీగా ఉండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి, మనము ట్రిప్ క్యాన్సిల్ అవ్వకుండా వెళ్ళాలి ఈసారి పక్కా అనేసి అంటున్నారు. పక్కా వెళ్దాము, మేము హెల్తీగా ఉంటాము అనేసి నేను చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే మా వారు ఆ ఊరు వెళ్ళడానికి టికెట్స్ ఇవన్నీ బుక్ చేసేసారు కదా, నాకు పిచ్చ సంతోషం వచ్చేసిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మేము ట్రిప్కి జమ్మూ కాశ్మీర్ వెళ్దాము అనేసి అనుకున్నామండి. అంటే నేను అనుకోలేదు, మా వారు జమ్మూ కాశ్మీర్ అనేసి అన్నారు. ఇప్పుడు బాగుంటుందంట కదా జమ్మూ కాశ్మీరు. కానీ నాకు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే న్యూస్లో చూస్తాం కదా,
అక్కడ ఇలాగా యుద్ధాలు జరుగుతున్నాయి, కాశ్మీర్లో ఈ పేలుడు జరిగినాయి, ఆ పేలుడు జరిగినాయి అని ఇలా చూపిస్తారు కదండి. సో నాకు ఎందుకో కాశ్మీర్ అంటే ఒక భయం అయితే ఏర్పడిపోయింది. న్యూస్లో చూస్తాం కదా ఇంతమంది చనిపోతున్నారు అలా ఇలా పెడతారు కదా. సో మనము అలాంటి ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా ప్రమాదంలో ఇరుక్కుంటామేమో అని నాకు అనిపిస్తుంది. అసలు నా భయంలో ఎంతవరకు వాస్తవం ఉన్నది అన్నది నాకైతే తెలీదు. సో మీరు చెప్పండి, ఇలాగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం అన్నది సేఫా కాదా అన్నది. ముట్టుకుంటాను మాట మార్చేసింది. నువ్వు ఆడుకోవాలా ఆ రూమ్ లో? నేను ఆడుకోనా? నువ్వు చెయ్యాలి. ఈ రూమ్ లో చెయ్యకపోతే వీడియో ఆఫ్ చేసేస్తా నేను. మా మనుకు నేను స్కేటింగ్ది తీసుకున్నాను కదండి. సో మా మను అంటుంది స్కేటింగ్ ఆడుకోవడానికి దానికి హాల్ మొత్తం ఖాళీ చేసి ఉంచేయాలంట. సో అప్పుడు అది స్కేటింగ్కి ఏ ఆటంకం లేకుండా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి చక్కగా ఆడేసుకుంటుందంట. సో నేను ఇప్పుడు దానికి అడ్డొచ్చేసానంటే అండి, నా ట్రైపాడ్ అడ్డొచ్చేసిందంట, నేను అడ్డొచ్చేస్తున్నానంట. నువ్వు లెగిసిపో లేకపోతే నేను వీడియో ఆపేస్తాను అనేసి ఇలా చెప్తుందండి. అప్పుడు నేను నీకు తొడపాసం పెట్టేస్తానని నేను చెప్తున్నాను. ఇంకా అలాగా ఇక్కడ మా ఇద్దరికి ఈ మధ్య డిస్కషన్ అయితే జరుగుతుందండి. ట్రిప్ వచ్చేసి మే నెలలో అనుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం అయితే నేను మీకు మొన్నటి నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. 1 వీక్ క్రితమే మేము ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ చెప్పాను కదా కాశ్మీర్ అన్నారు. నేను అస్సలు ఒప్పుకోలేదు మా ఆయన్ని. సో కాశ్మీర్ కాకుండా అలాంటి ప్రదేశం ఇంకొక షార్ట్కి అయితే బుక్ చేసుకున్నాము. సో ఎక్కడికి ఏంటి అన్నది నేను మే మంత్ రాగానే మీకు చెప్తానండి. ఎందుకంటే కొత్త ప్లేసు, ఎప్పుడు వెళ్ళలేదు, మీలో చాలామంది వెళ్ళే ఉంటారు కదా. సో మీ సజెషన్స్ అన్నీ నాకు చాలా అవసరమవుతాయి. అంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏమేమి పట్టుకెళ్ళాలి, ఇలాంటివి నాకు చాలా అవసరము. అండ్ ఈ ట్రిప్కి నేను నా పిల్లలే కాదండి, మా అత్తయ్య మా మావయ్య గారిని కూడా మేము తీసుకుని వెళ్తున్నాము. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా నాకు నా ఫ్యామిలీ, నేను నా పిల్లలే, నా హస్బెండే కాకుండా మా ఇన్లాస్ని కూడా తీసుకెళ్ళడము నాకు అదొక హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా, మనం చూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నది నా మైండ్ సెట్ అనమాట. సో వాళ్ళకు కూడా మేము తీసుకువెళ్ళటానికి టికెట్లు అయితే బుక్ చేసాము. లాస్ట్ టైం అరకు వెళ్ళడానికి కూడా అత్తయ్యకి మావయ్యకి కూడా టికెట్లు బుక్ చేసాము. అన్నీ రెడీ చేసుకున్నారండి. కాకపోతే సడన్గా ఫీవర్ రావడము ఆగిపోయింది అనమాట ఆ ట్రిప్. చాలా మనీ లాస్ అయ్యాము అప్పుడు మేము. ఈసారి అలా అవ్వకూడదు అనేసి అనుకుంటున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తిరగడానికి టూర్స్ అండ్ ప్యాకేజెస్ని ఎవరినైనా చూసుకోవాలన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ టైం వచ్చేసిందండి. ఇందాక నేను అలెక్కే చిట్టి పికిల్స్లో చికెన్ తొక్కు పచ్చడి చెప్పాను కదా, చాలా బాగుంది అని. ఇప్పుడు ఇంకా మటన్ గోంగూర, ఫ్రాన్స్ గోంగూర ఓపెన్ చేశాను. అలాగే ఇందాక ఇది చికెన్ తొక్కు పచ్చడి ఓపెన్ చేసింది. ముక్కలు అవి బాగానే వచ్చాయండి, మరి ఏమి తక్కువ అయితే ఏమి రాలేదు, బాగానే వచ్చాయి. నైట్ డిన్నర్ అంతా ఈ పచ్చళ్ళతోనే సరిపోయింది. బదా నేను కూడా టేస్ట్ చూస్తాను. బొద్దాషను చిన్ను ఫ్రాన్స్ పచ్చడి తింటావా ఏంటి? చిన్నుకు పచ్చడే పెట్టు. దమ్మ చిన్ను కూర్చో.
నువ్వు తిని ఇంకా నేను పెడతాను దానికి. నచ్చిందా శ్రీవారి పచ్చడే? నీకోసమని గోంగూర పెట్టాను. పర్లేదా? బాగుందా? ఇప్పుడు పచ్చడి గోంగూర వేసుకున్నావు కదా, మటన్ గోంగూర ఉంది అదేనా? నువ్వే టేస్ట్ చేయాలి ఫస్ట్. సరే ఏంటమ్మా? నువ్వే చెయ్యి అయితే ఈసారి, సరేనా? ముళ్ళక్క మొక్కలు పెడతాను నీకు, సరేనా? నోరు ఊరిపోతుంది నాకైతే. ఫస్ట్ టేస్ట్ మా మరి చూసింది మటన్. శ్రీవారి మటన్ ఎలా ఉంది? నేను కూడా చూస్తాను. నాకన్నా ఫస్ట్ నువ్వు తినేస్తున్నావా? చాలా బాగుంది. ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఆ నెగిటివ్ రివ్యూస్ చూసి మరీ తినాలనుకుంటూ తెప్పించాను. ఇవి లడ్డు కూడా చాలా బాగుంది. ఇంకా మాదైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను 3 days కింద మడత పెట్టని బట్టలన్నీ ఇప్పుడైతే మడతలు పెట్టుకుని వాటిని అయితే సర్దుకుంటూ వస్తున్నాను అనమాట. సో టు బీ ఆనెస్ట్ నేనైతే ఒక్క విషయం అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. ఈరోజు డిన్నర్ మొత్తం మేము పికిల్స్ వేసుకునే తిన్నాము. మార్నింగ్ కూర కొంచెం ఉంది కానీ ఆ కూర ఇంకా అలాగే ఉండిపోయింది. రేపు వేసుకుని తినాలి, ఎందుకంటే మొత్తం ఇంకా పికిల్స్ ఓపెన్ చేసాం కదా, బాగున్నాయి అనేసి అవే వేసుకుని తిన్నాము. సో టు బీ ఆనెస్ట్ నేను చెప్తున్నానండి, అలైక్య చిట్టి పికిల్స్ కోసము చాలామంది చాలా రివ్యూ వీడియోలు చేశారు. నేను చాలా వీడియోలు చూశానండి. చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏమని చెప్పారు అంటే రేట్స్ హై ఉన్నాయి అన్నారు. అవునండి, రేట్స్ నాకు ఎక్కువనే అనిపించింది. తగ్గించిన తర్వాత కూడా మేబీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగానే అనిపిస్తాయి. కాకపోతే మనము క్వాలిటీ కూడా చూసుకోవాలండి. ఇంట్లో మా అమ్మ ఎలా అయితే చేస్తుందో నాకు అలాగే అనిపించింది. ఇక 2 వచ్చేసి మళ్ళీ ఆ పికిల్స్ టేస్ట్ చూసిన తర్వాత కొంతమంది అని వాంతి వచ్చినట్టు చేశారు, కొంతమంది కుళ్ళి కొంపొస్తుంది పికిల్ అసలు బాగాలేదు అని చెప్పారు. ఇలా చెప్పినప్పుడు నాకు పికిల్ ఓపెన్ చేసి ఫస్ట్ ముద్ద పెట్టుకోవడానికి చాలా భయం వేసింది, నిజంగా చెప్తున్నాను. కానీ ముద్ద పెట్టుకున్న తర్వాత ఆపబుద్దే కాలేదండి. మొత్తం ఆ పచ్చడితోనే తిన్నాను. బాగుందండి. పచ్చడికి పేరు పెట్టేలాగా అయితే ఏమీ లేదు. కొంతమంది ముక్కలు తక్కువ వచ్చాయి అని చెప్పారు, కొంతమంది ఏమో నూనె ఎక్కువైపోయిందని చెప్పారు, కొంతమంది ఏమో ముక్క నవలడట్లేదు, చాలాసేపు నవలాల్సి వస్తుందని చెప్పారు. ముక్క అయితే ఎక్కువసేపే నవలాల్సి వచ్చింది. చికెన్ తొక్కు పచ్చడి ఎందుకంటే మరి వాటిల్లో వాటర్ ఏమీ లేకుండా నూనెలో వేపిస్తారు కదా, అందుకేమో మరి ముక్క అయితే ఎక్కువసేపే నవలాల్సి వచ్చింది. కానీ మొత్తం నూనె లేదండి, గ్రేవీ అయితే చాలా వచ్చింది, ముక్కలు కూడా ఎక్కువగానే వచ్చాయి. పచ్చళ్ళు ఏదైనా నూనెలో తేలకపోతే పచ్చళ్ళు వెంటనే పాడైపోతాయండి. సో అదైతే మాత్రము నేనైతే ఒప్పుకోను. నూనె ఉండాలి పచ్చళ్ళలో, అమ్మ అయితే ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కొంతమంది ఉప్పులు తక్కువ, కొంతమంది కారం తక్కువ, కొంతమంది మసాలా తక్కువ అని చెప్పారు. ఏమో నేను ఎలా తింటాను అనేది మీకు తెలుసు. నేను టూ మచ్ మసాలాలు తినను, టూ మచ్ కారం తినను. నాకైతే మాత్రము చాలా చాలా బాగా నచ్చాయండి. మా వారు కూడా పాపం కదా ఇంతమంది ఇంత నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇచ్చారు, బాగున్నాయి కదా అనేసి అన్నారు. నా వరకు అలైక్య చిట్టి పికిల్స్ నాకు నచ్చాయండి. నేనైతే నా రివ్యూ అయితే ఇదే చెప్తున్నాను, అలైక్య చిట్టి పికిల్స్ నాకైతే నచ్చాయి. ఈ పికిల్స్లో నేను కొన్ని ఉంచుకుని మిగతావి మా తమ్ముడు వస్తాడండి రేపు, మా తమ్ముడికి కూడా పంపిస్తాను. ఎందుకంటే మా తమ్ముడికి నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలా ఇష్టము. సో వాడు వచ్చినప్పుడల్లా నేను ఏమన్నా పికిల్స్ ఉంటే కనుక వాడికి పెట్టిస్తూ ఉంటానన్నమాట. సో రేపు తమ్ముడిని రమ్మన్నాను, చిన్న పికిల్స్ తెప్పించాను, నువ్వు కూడా కొన్ని పట్టుకెళ్ళి కానీ రా అనేసి అన్నానండి. రేపు తమ్ముడు వస్తాడు కదా, తమ్ముడికి అయితే ఈ పికిల్స్లో కొన్ని మను అయితే మాత్రము చికెన్ తొక్కు పచ్చడిని మటన్ పికిల్ నాకు కావాలి అని అడుగుతుంది. మను మొత్తం పికిల్తోనే తింది. సో నాకు కావాల్సినవి నేను ఉంచుకుని మిగతా తమ్ముడికి ఇస్తాను. అదే నేను చిన్నంతో ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట, రేపు తమ్ముడిని పంపించమ్మా అనేసి. ఇంకా అయితే ఇంకోండి నేను బట్టలు అవి మడతలు పెట్టుకుని ఎక్కడైతే సర్దుకున్నాను. కమింగ్ బ్లాగ్స్లో చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ వస్తాను. ఈ ట్యాబ్లెట్లు కోర్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా నాకు ఎనర్జీగా ఉంటుందండి. సో వ్లాగ్స్ అయితే మళ్ళీ కంటిన్యూగా పెడతానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అందరి ప్రేమ, ఆదరణ, అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడిపోయి ఉంటానండి. నా హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంత లవ్ చూపిస్తున్నందుకు. అండ్ మీ కామెంట్
అంటే నా కంటెంట్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఎందుకు అంటే కొంతమంది నన్ను, నా హస్బెండ్ని, నా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఒక 4-5 షార్ట్స్ అయితే ఈ సిరీస్కి సంబంధించి పెడతాను, అవి కూడా చూడండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.